గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఊరువాడ. 16వ ఆర్థిక సంఘం బృందం ముందు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసింది. రాష్ట్ర అవసరాలు, స్థితిగతులను వివరించింది. తెలంగాణలో ఆదాయ అసమానతలు ఉన్నాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందని తెలిపారు. అప్పులు, వాటి వడ్డీకే ప్రతి నెల 5,000 కోట్లు పోతుందన్నారు. గ్రామాలు, మహిళల అభివృద్ధి కోసం వడ్డీ లేని రుణాల కోసం 20,000 కోట్లు కోరామన్నారు భట్టి. పేద మధ్యతరగతి ప్రజల్నే హైడ్రా ఇబ్బంది పెడుతోందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. బడాబాబుల కబ్జా జోలికి హైడ్రా ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి వాటిపై తమ దగ్గర ఉన్న సమాచారం హైడ్రాకు అందిస్తామని, వాళ్లు సరిగ్గా స్పందించకపోతే హైకోర్టుకు వెళ్తామని శంకర్ అన్నారు. పీఏసీ చైర్మన్ వివాదంపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సర్కార్ మరో తప్పిదం చేసిందని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను పీఏసీ చైర్మన్ చేశారని విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై హైకోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వ వైఖరి మాత్రం మారలేదన్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. హుస్సేన్ సాగర్ లో యథావిధిగా గణేష్ నిమజ్జనాలు జరగనున్నాయి. 2021 ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది హైకోర్టు. కోర్టు ధిక్కరణ పిటిషన్ను తిరస్కరించింది. కోర్టు ధిక్కరణపై ఆధారాలు చూపలేకపోయారన్నారు పిటిషనర్. అయితే నిమజ్జనం చివరి సమయంలో పిటిషనర్ సరికాదని తెలిపింది హైకోర్టు. ట్యాంక్ బండ్ లో నిమజ్జనంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు రాజాసింగ్. ట్యాంక్ బండ్ లో గణేశం విగ్రహాల నిమజ్జనం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. నిజంగా హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తే గణేష్ విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలని ప్రశ్నించారు రాజాసింగ్. ప్రకాశం బ్యారేజ్ దగ్గర మరమ్మత్తు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు కొనసాగుతుంది. 2 బారికేడ్లను, క్రెయిన్లతో బోట్లను తొలగిస్తున్నారు ఇంజనీర్లు. అయితే వరదల్లో బ్యారేజ్ కు కొట్టుకు వచ్చాయి 4 బోట్లు. అటు కౌంటర్ వెయిట్ పనులకు 95% వరకు పూర్తయ్యాయి. బ్యారేజ్ గేట్ల దగ్గర కాంక్రీట్ పనులు కొనసాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్ ని ధ్వంసం చేయడానికి అక్కడికి పడవలు కొట్టుకొచ్చేలా చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ హోంమంత్రి అనిత. ఇది పూర్తిగా మ్యాన్ మేడ్ మిస్టేక్ అని తెలిపారు. ఘటనపై విచారణ జరపగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. కొట్టుకొచ్చిన 3 బోట్లని ఒకదానితో మరొకటి లింక్ చేశారన్నారు అనిత. 40 నుంచి 50 టన్నుల బరువున్న బోట్లని ఎవరైనా నైలాన్ తాడుతో కడతారా అని ప్రశ్నించారు ఆమె. కొట్టుకొచ్చిన బోట్లకి వైసీపీ రంగులు కూడా ఉన్నాయని, అవి వైసీపీ నేతలు తలసిల రఘురాం బంధువులు, నందిగం సురేష్ అనుచరులకు చెందినవిగా విచారణలో తేలిందన్నారు హోంమంత్రి. ప్రకాశం బ్యారేజీకి ఎన్నడూ లేని విధంగా వరద వచ్చిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. 3 బోట్లు కాదు, మరెన్నో బోట్లు కొట్టుకొచ్చాయని చెప్పారు. వరద వల్ల టూరిజం బోటు కూడా కొట్టుకొచ్చిందని చెప్పారు. జగన్ సన్నిహితులపై కక్ష సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. జగన్ అంటే భయం వల్లే ఇలాంటి కుట్రలు చేస్తున్నారన్నారు అంబటి. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సూరంపేట, అరుంధతి కాలనీలు ముంపునకు గురయ్యాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ ఆయన బంధువుల పేరు మీద కలిపి తీసుకున్నటువంటి 13 ఎకరాల పొలం కూడా వరద ముంపునకు గురైంది. పవన్ కళ్యాణ్ పొలానికి దగ్గరగా ఉన్నటువంటి ఏలేరు గొర్రెకండి కాలువకు గండి పడటంతో ఈ పొలానికి ఆనుకోని ఉన్నటువంటి సుమారు మరో 500 ఎకరాల వరకు ముంపులోకి వెళ్లిపోయాయి. రంపచోడవరం ఏజెన్సీలో ఎడతెరిపి లేని వర్షాలకు సీతపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు ఉధృతంగా ఉన్న ప్రమాద అంచుల్లో వాగు మధ్యలో బండరాల్లోకి వెళ్తున్నారు పర్యాటకులు. ఇదే వాగులో ఇప్పటికే 10ల సంఖ్యలో మృత్యువాత పడిన ఒకరి చేయి ఒకరు పట్టుకొని వాగు మధ్య బండరాళ్ల మధ్యకు వెళ్తున్నారు పర్యాటకులు. పల్నాడు జిల్లా అమరావతి మండలంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. వరద ప్రాంతాల పర్యటనకు వెళ్లిన వైసీపీ నేతలని అడ్డుకున్నారు టీడీపీ నేతలు. మాజీ ఎమ్మెల్యే నంబూరు రావద్దని టీడీపీ నేతలు హెచ్చరించారు. 14వ మైళ్ళ రాయి దగ్గర ఎదురుపడ్డ వైసీపీ, టీడీపీ వర్గాలు ఘర్షణకు దిగారు. వైసీపీ కార్యకర్తలపై దాడి చేయడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇరు వర్గాలని పోలీసులు చెదరగొట్టారు. మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని అల్లూరు పోలీస్ స్టేషన్ సీఐకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. విజయవాడ వరదల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అంతేకాదు కొడాలి నాని మాట్లాడిన వీడియోను పరిశీలించి కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. 10వ రోజు విజయవాడలో పర్యటించారు చంద్రబాబు. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. గత ప్రభుత్వం వీటిని పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు బాబు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు, వరదలొచ్చాయన్నారు చంద్రబాబు. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో సాధారణ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. సముద్రం అలజడిగా మారడంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ.
ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులతో హోంమంత్రి అనిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల వల్ల చేపట్టిన సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. విశాఖ, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో తోటపల్లి రిజర్వాయర్ కు వరద నీరు భారీగా వస్తోంది. దీంతో తోటపల్లి ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 9,000 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. ఒడిశా నుంచి భారీగా వరద నీరు రావడంతో రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటోంది. వరద ప్రభావం నుంచి కోలుకుంటుంది విజయవాడ. బుడమేరు గండ్లు పూడ్చడంతో వరద ప్రవాహం ఆగింది. సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి పలు కాలనీలు. బాధితులకి నిత్యావసరాలు, డ్రై ఫుడ్ పంపిణీ కార్యక్రమం సాగుతోంది. బాధిత ప్రాంతాల్లో అందరికీ ఒక్కో జత దుస్తులను సైతం పంపిణీ చేస్తున్నారు. ఇంటింటి సర్వే, హెల్త్ సర్వేలు కూడా కొనసాగుతున్నాయి. విజయవాడ వరద బాధితులకు తాము అండగా ఉంటామంటోంది మై హోమ్ గ్రూప్. బాధితులకు మై హోమ్ గ్రూప్ మహా సిమెంట్ నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేసింది. సింగ్ నగర్, వాంబే కాలనీ, కృష్ణలంక, యనమల కుదురు ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు మహా సిమెంట్ సంస్థ ప్రతినిధులు. 2,000 కుటుంబాలకు సరుకులు పంపిణీ చేస్తున్న మహా సిమెంట్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నారు బాధితులు. విజయవాడలో వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కండ్రిక సమీపంలో నున్నా నూజివీడు రహదారిపైకి భారీగా వరద నీరు చేరుతోంది. మోటార్ల సాయంతో వరద నీటిని తోడుతున్నారు అధికారులు. రోడ్లను తవ్వి వరద తగ్గేలా చర్యలు తీసుకుంటున్నారు. కండ్రిక, నున్నా, జక్కంపూడి, వైఎస్ఆర్ కాలనీలో ఇంకా అదే పరిస్థితి కనిపిస్తోంది. నివాసాల్లో చేరిన వరద నీటిని తోడి బయటకు పంపిస్తున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న శబరి నది ప్రస్తుతం 44 అడుగులకు చేరింది. చింతూరులో పలు ఇళ్లు ముంచెత్తింది. కూనవరం శబరి గోదావరి సంగమం వద్ద 38 మీటర్లకు చేరింది వరద. శబరి గోదావరికి క్రమంగా వరద పెరగడంతో ఆందోళనలో ఉన్నారు లోతట్టు ప్రాంత ప్రజలు. డొంకరాయి డ్యాం 4 గేట్లు ఎత్తి 33,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. చింతూరు ఏజెన్సీలో వరదలో చిక్కుకున్నాయి 50 గ్రామాలు. బీసీ కులగణన చేపట్టాలంటూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ బెంచ్ 3 నెలల్లో బీసీ కులగణన పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి లేఖల పురాణం ఆపాలన్నారు వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి. రాజ్యాంగ ధర్మకర్తల లెవెల్లో నిరంజన్ రెడ్డి బిల్డప్లు ఇస్తున్నారని సెటార్ వేశారు. నైతిక విలువలకు తానే కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టుగా ఆయన వైఖరి ఉందని చెప్పారు. పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీకి లేఖ రాసేంత సీన్ నిరంజన్ రెడ్డికి లేదన్నారు. 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష పార్టీలను పట్టపగలు హత్య చేసిన రక్తపు చేతులు బీఆర్ఎస్ నేతలని ఆరోపించారు మేఘారెడ్డి. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని ఊర చెరువు దగ్గర సర్వే నిర్వహించారు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు. అయితే ఊర చెరువు సర్వే నిర్వహించకుండా ఇతర భూమిని సర్వే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు అక్కడి గ్రామస్తులు. కొందరు చెరువును ఆక్రమించి అక్రమ కట్టడాలు చేపట్టినా పట్టించుకోని అధికారులు ఇప్పుడు మాత్రం తూతు మంత్రంగా చెరువు భూమిని సర్వే చేయకుండా ఇతర భూములను సర్వే చేస్తున్నారని మండిపడుతున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు అరుంధతి కాలనీలో ముంపు తగ్గాలంటూ నీటిలో ప్రార్థనలు నిర్వహించారు మహిళలు. గొల్లప్రోలులో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఇళ్లలోకి నీరు చేరినా తమను అధికారులు పట్టించుకోవడం లేదంటూ అరుంధతి కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. తినడానికి తిండి లేక, వంట చేసుకోవడానికి చోటు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అరుంధతి కాలనీ వాసులు. విజయవాడ వరద బాధితుల సహాయం కోసం ఆత్మకూరు పట్టణంలో హుండీ పట్టి స్వయంగా విరాళాలు వసూలు చేశారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. గతంలో 2009వ సంవత్సరంలో కర్నూలుకు వచ్చినటువంటి వరదల్లో శ్రీశైలం నియోజకవర్గంలో కూడా చాలా ఇబ్బందులకు గురయ్యాయని, ఆ బాధ ఏంటో మాకు తెలుసన్నారు. శ్రీశైలం నియోజకవర్గం తరపున సుమారు ₹1 కోటి విరాళాలు ఇస్తామని తెలిపారు ఆయన. వెల్కమ్ బ్యాక్. సత్యసాయి జిల్లాలో వినూత్న రీతిలో నిరసనకు దిగారు తాగునీటి పథకం కార్మికులు. తమ సమస్యలు పరిష్కరించాలని కొత్త చెరువులో చెవిలో పువ్వులు పెట్టుకుని భజనలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. 6 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో తమ కుటుంబాలు పస్తులు ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాలో జలాశయాలు కలకలలాడుతున్నాయి. తాండవ రిజర్వాయర్ కి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి 6,547 క్యూసెక్ల ఇన్ఫ్లో రిజర్వాయర్లోకి చేరుతోంది. గరిష్ట స్థాయి నీటి మట్టం 380 అడుగులకు గాను ప్రస్తుతం 377.60 అడుగులకు చేరింది నీటి మట్టం. దీంతో 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. సందర్శకులు చూస్తుండగానే ఒక్కసారిగా వెనక్కి వెళ్లింది ఉప్పాడ వద్ద సముద్రం. నిత్యం అలలతో ఎగిసిపడే ఉప్పాడ సముద్రం 500 మీటర్లు వెనక్కి వెళ్లడంతో భయాందోళనలో ఉన్నారు సందర్శకులు. ఒక్కసారిగా సముద్రం వెనక్కి వెళ్లడంతో విపత్తు సంభవించే అవకాశం ఉందంటున్నారు మత్స్యకారులు. ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరికి భారీగా వరద ప్రవాహం పెరుగుతోంది. టేకులగూడెం జాతీయ రహదారిపై వరద నీరు ఇంకా ప్రవహిస్తోంది. దీంతో ఛత్తీస్గఢ్, తెలంగాణ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. పరకాల, భూపాల్పల్లి, మహదేవ్పూర్ మీదుగా ఛత్తీస్గఢ్ వెళ్లే వాహనాలని దారి మళ్లించారు.
భద్రాచలం దగ్గర 48 అడుగులకు చేరింది గోదావరి నీటి మట్టం. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. అటు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద ఉధృతి పెరిగింది. దీంతో 20 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు దగ్గర ఇంట్లో 2,43,000 క్యూసెక్లుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.40 అడుగులుగా ఉంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నర్సులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జీవో నంబర్ 115 రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్లకార్డులను కాల్చివేశారు. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి ఏఎన్ఎంలను జీఎన్ఎంలుగా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దానివల్ల జీఎన్ఎంలుగా ఉన్న తాము నష్టపోతున్నామని చెప్పారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో తాము చేసిన సేవలను గుర్తించాలి అంటున్నారు జేఎన్ఎంలు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ వద్ద విద్యార్థులు మెరుపు ధర్నా చేశారు. ఆర్టీసీ బస్సులు సమయానికి రావటం లేదంటూ హైవేపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల నిరసనతో హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అదే ట్రాఫిక్ లో వికారాబాద్ జిల్లా ట్రైనీ కలెక్టర్ ఉమా హారతి కూడా అక్కడే చిక్కుకున్నట్టు తెలుస్తోందామే. అయితే అక్కడే ఉన్నటువంటి ట్రైనీ కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తారని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు విద్యార్థులు. రాజస్థాన్ అజ్మీర్లో రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. రైల్వే ట్రాక్ పై సిమెంట్ దిమ్మని పెట్టారు గుర్తు తెలియని దుండగులు. వేగంగా వచ్చినటువంటి ట్రైన్ ఆ సిమెంట్ దిమ్మని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ఇంజన్ భాగంతో పాటుగా కొంత ట్రాక్ కూడా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. వెంటనే ఆర్పీఎఫ్ అధికారులకు సమాచారం ఇచ్చారు లోకో పైలట్. ఈ కుట్రలో ఒకరి కంటే ఎక్కువ మంది ప్రమేయం ఉందని అంచనా వేస్తున్నారు. భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరగలేదని ఆరోపించారు విపక్ష నేత రాహుల్ గాంధీ. మోదీకి అనుకూలంగా ఎన్నికల సంఘం వ్యవహరించిందని విమర్శించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ వాషింగ్టన్ డీసీలోని జార్జ్ టౌన్ విద్యార్థులతో మాట్లాడారు. ప్రధాని మోదీ 2-3 అతిపెద్ద కార్పొరేట్ కంపెనీల కోసం పనిచేస్తున్నట్టుగా ఉందని తెలిపారు రాహుల్. రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో సొంత దేశాన్ని విమర్శించడాన్ని తప్పుపట్టింది బీజేపీ. గతంలో ఏ ప్రతిపక్ష నాయకుడు విదేశీ గడ్డపై దేశాన్ని విమర్శించలేదని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గుర్తు చేశారు. దేశ ప్రతిష్టని దిగజార్చారని ధ్వజమెత్తారు ఆయన. రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తుంది భారత్ కా లేక కాంగ్రెస్ పార్టీకా అని శివరాజ్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన కొత్తగా ఏర్పాటు చేసిన అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏఎన్ఆర్ఎఫ్ తొలి సమావేశం ఢిల్లీలో జరిగింది. జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా ఏఎన్ఆర్ఎఫ్ ఏర్పాటు చేశారు. దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీలు, పరిశోధనా సంస్థలు, R&D ల్యాబొరేటరీస్లో పరిశోధన, ఆవిష్కరణల సంస్కృతిని పెంచేందుకు ఏఎన్ఆర్ఎఫ్ ఏర్పాటు చేశారు. కోల్కతా హత్యాచార ఘటన బెంగాల్ను కుదిపేస్తుంది. ఆందోళన విరమించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కోల్కతాలో డాక్టర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తీశారు జూనియర్ డాక్టర్లు. సుప్రీంకోర్టు తీర్పు తమకు తీవ్ర నిరాశను కలిగించిందని చెప్పారు డాక్టర్లు. హెల్త్ సెక్రటరీ, హెల్త్ డైరెక్టర్ను తొలగించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు. కోల్కతా హత్యాచార ఘటనపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కి సెప్టెంబర్ 23 వరకు కస్టడీ పొడిగించారు. స్పెషల్ సిబిఐ కోర్టు సందీప్ ఘోష్ కస్టడీని పొడిగించింది. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలపై దాడులు పెరిగిపోయాయని కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. సీఎం నివాసాన్ని ముట్టడించడానికి ఆందోళనకారులు ప్రయత్నించడంతో గొడవ చెలరేగింది. సైబర్ సెక్యూరిటీ లేకుండా దేశాభివృద్ధి అసాధ్యమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆర్థిక వ్యవస్థ పురోగతికి సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం బెదిరింపులకు కూడా కారణమవుతుందని చెప్పారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేట్ సెంటర్ తొలి వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో అమిత్ షా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ బెహ్రాయిన్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మరో తోడేలును అటవీ అధికారులు, స్థానికులు బంధించారు. తోడేలును బంధించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటివరకు 5 తోడేళ్లను పట్టుకోగా మరొకటి మాత్రమే దొరకాల్సి ఉంది. డ్రోన్ల సాయంతో దీన్ని గుర్తించగలిగామని అటవీ అధికారులు తెలిపారు. ఈ తోడేళ్లను పట్టుకునేంత వరకు తమ ఆపరేషన్ కొనసాగుతుందని వెల్లడించారు. ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఢిల్లీలోని ఈస్ట్ పటేల్ నగర్ తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది.